బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని ప్రముఖ స్టార్ హోటళ్లలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న యువకులు తమ పాత స్నేహితులతో కలిసి రీయూనియన్ పేరుతో విందు చేసుకున్నారు. గచ్చిబౌలి మసీద్ బండలోని కోవ్ స్టేస్ హోటల్ రూమ్ నెంబర్ 309లో ఈ తతంగం నడిచింది. విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన ఈగల్ ఫోర్స్ అధికారులు అక్కడ 7 యువకులు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. అయితే అక్కడ తనిఖీ చేసిన మత్తు పదార్థాలు దొరక్కపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో 5 గంజాయి సేవించినట్లు పాజిటివ్ అని తేలింది. పట్టుబడ్డ వారిలో మేఘేందర్, రాజేశ్వర్, సాయి ప్రసాద్, రమేష్లతో పాటు హైదరాబాద్ కమిషనరేట్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రవి కూడా ఉన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, అక్కడ వీళ్ళు పార్టీ జరిగిందని వాళ్ళు అక్కడ మాదక ద్రవ్యాలు ఉపయోగించారని సమాచారం ఎట్లా వచ్చింది పోలీసులకు? యశ్రాజ్ అంటే అటు సైబరాబాద్ పోలీసులు అదేవిధంగా ఈగల్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో కూడా పక్కా సమాచారంతో కూడా ఇటు ఏదైతే మసీద్ బండ గచ్చిబౌలి ఉన్నటువంటి మసీద్ బండ కోవే స్టేస్ హోటల్లోనైతే దాడులు నిర్వహించారు. దాంతో ఈ తతంగం కూడా మొత్తంగా బయటపడిన పరిస్థితి. ప్రస్తుతం మనము ద కోవే స్టే హోటల్ వద్దే ఉన్నాము. గచ్చిబౌలి ఉన్నటువంటి హోటల్లో నిన్న అంటే జనవరి 6వ తారీఖున ఇటు 5 యువకులు అంటే మొత్తంగా 7 యువకులు కూడా సో ఒక రూమ్ కావాలంటూ కూడా ఈ హోటల్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వచ్చి మొత్తంగా కూడా లోపల పార్టీ చేసుకుందాం అన్నట్టు కూడా వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు గంజాయి సేవించినటువంటి 5 నిందితులు ఎవరైతే మెగేందర్, అదేవిధంగా తేజేశ్వర్, సాయి ప్రసాద్, రమేష్, అదేవిధంగా టీ రవి, ఈ 5 కూడా మరో 2 కూడా మొత్తంగా ఈ పార్టీలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. అయితే వీరందరూ కూడా 2019లో హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్గా కూడా ఉన్నారు. సో హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో కూడా వీళ్ళు హోటల్ మేనేజ్మెంట్లో అటు విధులైతే నిర్వహిస్తున్న పరిస్థితి. ఇందులో మెగేందర్ ఒక ఫ్రీలాన్సర్ బార్ ట్రేడింగ్లో అయితే పనిచేస్తున్నాడు. అదేవిధంగా తేజేశ్వర్ ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్, అదేవిధంగా ఇటు సాయి ప్రసాద్ 28 సంవత్సరాల సాయి ప్రసాద్ అయితే మనోహర్ హోటల్లో అయితే మేనేజర్గా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఇటు రమేష్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్గా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఈ గంజాయి సేవించిన 5లో టీ రవి ఎవరైతే సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ కమిషనరేట్లో ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వీళ్ళు 5 కూడా గంజాయి సేవించినట్లయితే పోలీసులు గుర్తించారు. అయితే పక్కా సమాచారంతో హోటల్కి వచ్చినటువంటి పోలీసులు అయితే లోపలికి వెళ్ళి చెక్ చేయగా ఎలాంటి డ్రగ్స్ కానీ అటు భౌతికంగా ఎలాంటి డ్రగ్స్ అయితే వాళ్ళకి లభించలేదు. ప్రశ్నించినప్పటికీ మేము కేవలం మద్యం మాత్రమే తీసుకున్నాము, అంతే తప్ప ఇంకెలాంటి మత్తు పదార్థాలు అయితే తీసుకోలేదన్నట్లు కూడా వాళ్ళు నాటకం ఆడే ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వ్యక్తం చేసినటువంటి అటు ఈగల్ టీమ్ ఫోర్స్ అదేవిధంగా సైబరాబాద్ పోలీసులు అయితే మొత్తంగానైతే వాళ్ళకి డ్రగ్ టెస్టులు నిర్వహించిన పరిస్థితి. మొత్తంగా యూరిన్ టెస్ట్ చేస్తే ఈ 7లో 5 నిన్న అంటే జనవరి 6వ తారీఖున అయితే గంజాయి తీసుకున్నట్లయితే ఆ డ్రగ్స్ టెస్ట్లో అయితే నిర్ధారించారు. ఒకసారి మనము లోపల కూడా చూసుకోవచ్చు. సో ఆ మొత్తంగానైతే హోటల్కి జనవరి 6వ తారీఖున అయితే వాళ్ళు వచ్చి చెక్ ఇన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఇందులో పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉండడంతో ఇష్యూ కాస్త సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనతో ఇటు హోటల్కి సంబంధించిన రిసెప్షనిస్ట్ ఉన్నారు, ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి చెప్పండి, అసలు వాళ్ళు ఏ టైంకి చెక్ ఇన్ చేశారు లోపలికి, ఆ నిందితులు ఏమని చెప్పొచ్చారు లోపలికి? 3 PM 3 बजे वो चेक इन किए, वो 12 घंटे के लिए रूम लिए थे. तो उसके बाद 10 बजे पुलिस वाले आए, उनका रूम के बारे में पूछा तो वो गए, फिर 3 बजे तक रुके, उनको लेके चले गए. मतलब इनला होटल में चेक इन होते जब इनला क्या बोले, हम लोग कुछ पार्टी कर ले रहे ऐसा कुछ बोले क्या? नॉर्मल गेस्ट है, ऑनलाइन गेस्ट. नॉर्मल गेस्ट आए थे, वो 12 घंटे के लिए रूम बुक किया था. इससे पहले कब तभी होटल को आए? नहीं आए. क्या बोल के आए उनला? वो गेस्ट नॉर्मल गेस्ट वैसे लोकल आईडी है ना, तो इसलिए उनको रूम दे. मतलब आप उनला चेक इन करते सो टाइम पे आपको कुछ डाउट की ना है उनके के पास कुछ बॉटल्स रहना, नहीं तो ऐसा उनला पकड़े सो गंजाई की नहीं रहना, तुमको कैसा डाउट आया? नहीं, कोई भी डाउट नहीं. वो नॉर्मल जैसे आते वो डायरेक्ट वैसे ही आए. उसके बाद रूम को गए, देन पुलिस वाला 10 बजे तक आए. उसके बाद उनका रूम नंबर पूछे, उधर गए तो फिर 3 बजे तक रुके वो लोग. उसके बाद उनको लेके चले गए. मतलब उनला कुछ हंगामा करने लगा है क्या रूम के पास, बहुत डिस्टर्बेंस आना ऐसा कुछ हुआ? नहीं, कुछ भी डिस्टर्बेंस नहीं हुआ. डायरेक्ट वो पुलिस वाला आके उनका डायरेक्ट रूम नंबर ही पूछे, तो फिर उनको 3 बजे तक लेके चले गए. नहीं, अब इनला ड्रग्स लिए वाले कुछ डिस्टर्बेंस करना हंगामा करना करे नहीं. अब इनला चेक इन कर सो वक्त कहते भी उनला नशा में है ना, तो काली है उनला पहले से नशा से है क्या? नहीं, वो नॉर्मल ही थे, पूरा नॉर्मल गेस्ट जैसे आते वैसे ही थे.
సో అది చూస్తున్నాం కదా, మొత్తంగా నిన్న మధ్యాహ్నం 3 గంటలకైతే అటు జనరల్ కస్టమర్స్ లానైతే చెక్ ఇన్ చేయడానికి అయితే వచ్చారు. మొత్తంగా పార్టీ చేసుకుందామనే ఉద్దేశంతో మొత్తంగా వీళ్ళు ఒక రీయూనియన్ టైప్ కూడా ప్లాన్ చేసుకున్నారు. అలా రీయూనియన్ టైప్ కూడా ప్లాన్ చేసుకొని ఇటు ఏఆర్ పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి రవితో కలిసి కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇటు పోలీస్ కానిస్టేబుల్ గంజాయి తీసుకోవడంలో కూడా మొత్తంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఒక పెద్ద బ్లాక్ మార్క్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు వాళ్ళు అటు ప్రజలకి చెప్తూ ఉంటారు డ్రగ్ ఫ్రీ సేఫ్టీ ఆ సిటీగా మార్చాలి, డ్రగ్స్ ఎవరు వాడొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పోలీసులే ఇలా చేయడం ఏంటి అనే దానిపైన కూడా అనేక బ్లాక్ మార్క్లు అయితే వీళ్ళు చూసుకున్న పరిస్థితి. సో మొత్తంగా ఈ 5 యువకులు అయితే ఒక పెళ్లి ఫంక్షన్ అంటే వీళ్ళ స్నేహితులకు సంబంధించిన పెళ్లి ఫంక్షన్లో ఈ డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి అడిక్ట్ అయిపోయి కూడా కంటిన్యూగా డ్రగ్స్ తీసుకోవడం కూడా చేశారు. నిన్న జరిగినటువంటి పార్టీలో కూడా అదేవిధంగా డ్రగ్స్ అదేవిధంగా మద్యపానాన్ని అయితే సేవించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే అటు పోలీసులు పక్కా సమాచారం రావడంతో రూమ్లో దాడి చేశారు. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ అక్రమ్.